సో ఎస్టే క్లాస్ అని నేర్చుకున్నామా ఫాంట్ ప్రాపర్టీస్ కదా అండ్ టుడే టాపిక్ ఈస్ బోర్డర్స్. So the border property is used to apply different borders to the element. సో మనకి ఏదైతే ఎలిమెంట్స్ ఉంటాయి ఎలిమెంట్స్ నథింగ్ బట్ ట్యాగ్ లోపల కంటెంట్ ఉంటే ఎలిమెంట్స్ కదా. సో అలా ట్యాగ్ లోపల ఏదైతే కంటెంట్కి ఒక బోర్డర్ రావాలి. సో అలా బోర్డర్ రావాలంటే మనం ఏం చేస్తాం, బోర్డర్ ప్రాపర్టీస్ వాడతాం. దీంట్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోర్డర్స్ ఉంటాయి. ఈ సాలిడ్ అని డాటెడ్ అని చాలా బోర్డర్స్ ఉంటాయి. సో అన్ని చూద్దాము. ఫస్ట్ వి రైట్ సింటాక్స్ ఆఫ్ ది బోర్డర్. సింటాక్స్ చూస్తే బోర్డర్ లో ఫస్ట్ ఇక్కడ మనం ఏదో ఒక పిక్సెల్స్ ఇస్తాం. అదే 2 పిక్సెల్స్ 3 పిక్సెల్స్ ఏదో పిక్సెల్స్. ఇది ఏంటంటే విడ్త్ ఆఫ్ ది బోర్డర్. సో నెక్స్ట్ వచ్చేసి టైప్ చెప్తాము, సాలిడ్ కావాలి, ఏ టైప్ కావాలో ఆ టైప్. ఓకేనా. అండ్ నెక్స్ట్ వీ కెన్ స్పెసిఫై ద కలర్, రైట్. సో ఇలా ఇస్తామంటే బోర్డర్ కాలన్ బోర్డర్ కాలన్ 2 పిక్సెల్ సాలిడ్ రెడ్ ఇలా ఇస్తాం. ఓకేనా. సో దీంట్లో ఫస్ట్ మనకి సరికి ఏంటిది విడ్త్ అనేది రాస్తాం. ఓకేనా. అండ్ సెకండ్ వన్ ఈస్ టైప్ అండ్ థర్డ్ వన్ ఈస్ కలర్. ఓకేనా. ఇలా స్పెసిఫై చేసుకుంటాం బోర్డర్స్. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, here I will write h1 tag, element రాసాను. I will create some id equal to id1. Here I will use the internal style sheet. Why use internal style sheet అంటే ఎలా రాస్తాము, within the style tag. So what is the id symbol? Hash id1. Here I will use border 2 pixels solid red. Okay. ఇక చూడండి, ఆ ఎలిమెంట్ మొత్తానికి బార్డర్ వచ్చిందా, రెడ్ కలర్ వచ్చిందా. సో మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్. ఫర్ ఎగ్జాంపుల్ యూజ్ గ్రీన్ కలర్. గ్రీన్. సో ఇక్కడ పిక్సెల్స్ కొంచెం పెంచుతాను, 7 పిక్సెల్స్ పెడతాను. సో పిక్సెల్స్ పెంచేంత మనకి ఏమవుతుందంటే థిక్నెస్ పెరుగుతుంది, ఆ బోర్డర్ యొక్క థిక్నెస్. ఓకేనా. ఆ బోర్డర్ యొక్క థిక్నెస్ అనేది పెరుగుతూ వస్తుంది మేము పిక్సెల్స్ పెంచాము. ఓకేనా. సో అది అర్థమైందా. బోర్డర్ ఎలా ఇవ్వాలో, బోర్డర్ ఫస్ట్ వన్ ఈస్ విడ్త్, ఆ లైన్ యొక్క విడ్త్ అనేది ఎంత కావాలి మీకు అది ఇచ్చుకుంటాం. ఓకేనా. అండ్ నెక్స్ట్ టైప్ మీన్స్ టైప్. ఓకేనా. దీంట్లో చాలా టైప్స్ ఉన్నాయి, టైప్స్ ఏమైనా నీకు లిస్ట్ ఇస్తాను. సో నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ కలర్ అనేది మనకి ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ ఇచ్చుకుంటాం. ఓకేనా. సో అలా బోర్డర్స్ అని అప్లై చేస్తాం. క్లియర్ అమ్మా. ఓకే, ఒకసారి ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి. సో ఇక్కడ మనం ఒకటి అప్డేట్ చేస్తే మనకి ఎలా వచ్చిందమ్మా, బోర్డ్ అనేది ఫుల్ విడ్త్ వచ్చిందా లేదా, స్క్రీన్ కి ఫుల్ విడ్త్ వచ్చిందా లేదా, లేదా కంటెంట్ విడ్త్ మాత్రమే వచ్చిందా, ఫుల్ విడ్త్ వచ్చింది. ఓకేనా. ఇలా ఫుల్ విడ్త్ ఆక్యుపై అయిందండి. ఇది ఏ టైప్ ఆఫ్ ఎలిమెంట్ ఇది, ఎవరో చెప్పారు, బ్లాక్ లెవెల్ అయినా. ఓకేనా. సో బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అంటే ఏంటి, ఆక్యుపై ద ఫుల్ విడ్త్. ఓకేనా. సో ఓన్లీ కంటెంట్ మాత్రమే స్పేస్ ఆక్యుపై చేస్తే ఏమంటాము, ఇన్లైన్ ఎలిమెంట్స్. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ స్పాన్ ట్యాగ్ కి ఐడి క్రియేట్ చేసుకుని అప్లై చేస్తే మనకి ఏమవుతుంది, ఓన్లీ దానికి మాత్రం అప్లై అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి, హియర్ ఐ విల్ రైట్ ద స్పాన్ ట్యాగ్. స్పాన్ ఇస్ ఇన్లైన్ ఎలిమెంట్ అట, ఇన్లైన్ ఎలిమెంట్ అనా. సో దీనికి ఐడి ఈక్వల్ ఏం చేస్తున్నాము, id2 అని రాశాను ఇక్కడ. inline border, here I will write as id2
border 4 pixels solid gray. ఇప్పుడు మనకి బాక్స్ ఎలా వస్తుంది? ఫుల్ విడ్త్ వస్తుంది లేదా కంటెంట్ మాత్రమే వస్తుందా? కంటెంట్ వరకు మాత్రమే వస్తుంది. కావాలి చూడండి ఒకసారి. ఆ కంటెంట్ మాత్రమే బాక్స్ వచ్చిందా? ఓకేనా? సో ఎందుకు కంటెంట్ మాత్రమే బాక్స్ వచ్చింది? ఇట్ ఈస్ ఏ ఇన్లైన్ ఎలిమెంట్ కాబట్టి కంటెంట్ మాత్రమే బాక్స్ అనేది వచ్చింది. ఓకేనా? సో నెక్స్ట్ దీంట్లో మనకి కొన్ని టైప్స్ ఉన్నాయమ్మ. బార్డర్ హ్యావ్ సమ్ టైప్స్. సో ఏం టైప్స్ ఉన్నాయి? లైటింగ్ పెట్టుకోండి టైప్స్. టైప్స్. సో లిస్ట్ రాసుకుందాం. ఫస్ట్ వన్ ఈజ్ సాలిడ్. అలాగే మనం సాలిడ్ లైన్ చూస్తున్నాం. సాలిడ్ అంటే ఏమొస్తుంది? సో థిక్ లైన్ అనేది వస్తుంది మనకి. అలా ఒక థిక్ లైన్ అనేది వస్తుంది. అండ్ సెకండ్ వన్ ఈజ్ డాటెడ్. డాటెడ్ మీన్స్ ఇలా చుక్కలు చుక్కలుగా వస్తుంది. ఓకేనా? అండ్ థర్డ్ వన్ ఈజ్ డాష్డ్ లైక్ దిస్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ డబల్ లైన్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ groovy. And next one is inside. And next one is outside. And next one is none. These are types of borders. Okay na? ఏమున్నాయి? సాలిడ్, డాటెడ్, డాష్డ్, డబుల్, గ్రోవీ, ఇన్సైడ్, అవుట్ సైడ్ అండ్ నన్. సో నన్ అంటే ఏంటంటే బార్డర్ కనిపించదు కానీ బార్డర్ ఉంటుంది. ఓకేనా? బార్డర్ కనిపించదు. మరాజారా? ఓకేనా? సో 1 by 1 చెక్ చేసుకున్నారండి. This is dotted border. Here I will create some ID. ID equal to ID 3. So ID symbol ash. What is ID name? ID 3. Border 3 pixels. So టైప్ ఏంటి చూడండి, డాటెడ్ కాబట్టి ఇక్కడ సాలిడ్ ప్లేస్ లో డాటెడ్ రాసుకుంటాం. ఓకేనా? కలర్ మీకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్. ఐ విల్ యూస్ బ్రౌన్ కలర్. హియర్ వి గో. టోటల్ లైన్స్ వచ్చినాయా? ఓకేనా? సేమ్ అలా ఒక్కో దానికి ఒకటి క్రియేట్ చేసుకున్నాను. చెక్ చేయండి. కామెంట్స్ సెలెక్ట్ చేసి కంట్రోల్/, ఆటోమేటిక్ కామెంట్స్ వస్తుంది.
These are dashed lines. కనిపిస్తున్న డాష్ లైన్స్ అవి. సో అన్ని ట్రై చేయండి. లేదు, కలర్ చేంజ్ వస్తాయి. ఈ సైజ్ ఎక్కువ పెంచు బ్రూకి. ఒక 10 పిక్సెల్స్ అలా పెట్టుకుని చూసుకో. ఇక చూడండి మల్టీ కలర్స్ వస్తాయి. కనిపించినాయా? మనకి టైంలో కావాలి కావాలంటే లేదు, స్పాన్ ట్యాగ్ అనేది వాడుకో. థిక్గా కావాలంటే సైజ్ పెంచుకో, 4, 5 పెట్టుకోవాలి. బోల్డ్ పెట్టుకో. ఫాంట్ వెయిట్ ఇచ్చి బోల్డ్ పెట్టుకోవచ్చు కదా. నిన్న మన ఫాంట్ వెయిట్ ప్రాపర్టీ చూసామా, దాంట్లో ఫాంట్ వెయిట్ బోల్డ్ పెట్టుకుంటూ వస్తుంది కదా, అది పెట్టుకోవచ్చు. కానీ ఇన్లైన్ లాగానే యాడ్ అవుతుంది. మా గ్రోవి చూసారా, అందరూ అబ్జర్వ్ చేశారా? కొంచెం డబుల్ లైన్స్ లాగా వస్తుంది. సైజ్ పెంచుకొని చూసుకోండి. You will write a double border. ఓకేనా? ఇన్సెట్ font weight bold. Property. మా ఇన్సెట్ చూడండి అమ్మా, కొంచెం ఇక్కడ ఈ ఇన్సెట్ చూసుకుంటే ఈ లైన్స్ చూడండి, కొంచెం లోపలికి వెళ్ళినట్టు ఉంటుంది లైన్. అది మనకి బార్డర్స్ లైన్ చూస్తే చూడండి, ఎడ్జెస్ కొంచెం లోపలికి వెళ్ళినట్టు వస్తుంది. అదే అవుట్ సైడ్ అయితే కొంచెం బయటకు వచ్చినట్టు ఉంటుంది. You will write ID 8. వస్తున్నాయా? చెక్ చేస్తున్నారా?
is the output of borders. సో అవుట్పుట్ మనకి ఎలా వస్తుందంటే ఈ ఫుల్ బోర్డర్ మొత్తం అదే కలర్ వస్తుంది. అదే సాలిడ్ పెడితే సాలిడ్, డాటెడ్ పెడితే మొత్తం అదే వస్తుంది. నాకు ఒక్కో సైడ్ ఒకటి కావాలి. ఒక సైడ్ డాటెడ్ ఉంటే ఒక సైడ్ డాషెడ్ కావాలి. ఓకేనా? అలా కావాలి. నాకు మొత్తం బోర్డర్ రాకుండా ఓన్లీ బాటమ్ లోనే మాత్రమే బోర్డర్ రావాలి. లేదంటే టాప్ లో కావాలి, లేదంటే లెఫ్ట్ లో కావాలి. సో అలా ఒక సైడ్ మాత్రమే నేను బోర్డర్స్ చేసుకోవడానికి మనం బోర్డర్స్ లో స్టైల్స్ ఉంటాయి. ఓకేనా? సో అవి రేపు నేర్చుకుంటాం. ఓకేనా? క్లియరా? సో బోర్డర్ ప్రాపర్టీస్